డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మీరు వినబోయేది ఒక అద్భుతమైన ప్రేమగాథ. మనసును తాకే అనుభూతులు, కన్నీరు తెప్పించే సంఘటనలు, హృదయాన్ని కదిలించే త్యాగాలు కలగలిపిన అల్లిక ఇది. ప్రేమ అంటే కేవలం ఒక భావం కాదు, అది ఇచ్చే కానుక. మనసును త్యాగంతో నింపినప్పుడు ప్రేమ శాశ్వతం అవుతుంది అనే సత్యాన్ని చూపించే ఈ యాత్రలోకి మనం కలిసి వెళ్దాం. ఇది కేవలం సినిమా కాదు, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆలోచింపజేసే హృదయ స్పర్శిక. సినిమా గురించి పరిచయం. 1981లో విడుదలైన ప్రేమ కానుక అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని, నాగార్జున, అక్కినేని నిర్మించిన భావోద్వేగభరితమైన చిత్రం. ప్రతిభాశాలి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల తార శ్రీదేవి గారు ప్రధాన పాత్రలో నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం ఈ కథను మరింత ప్రాణంతో నింపింది. ప్రేమ, త్యాగం, కర్తవ్యాల మధ్య జరిగే సంఘర్షణలను మన కళ్ళ ముందు కదిలించే విధంగా చూపించిన ఈ సినిమా నిజమైన ప్రేమకు ఒక అమూల్యమైన కానుక లాంటిది. మరి ఈ సినిమాకు వచ్చిన అవార్డులు మరియు గుర్తింపులు. ఈ సినిమా 1981లో విడుదలై పెద్దగా కమర్షియల్ హిట్గా నిలవలేదు, కానీ ఆ సంవత్సరంలో టాలీవుడ్లో వచ్చిన ప్రేమ కథ చిత్రాల్లో ఇది అత్యధిక ఆదరణ పొందిన వాటిలో ఒకటిగా మనం చూడవచ్చు. ముఖ్యంగా చక్రవర్తి గారి సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ప్రేమ కానుకలోని పాటలు రేడియో సిలోన్లో తరచుగా వినిపించేవి. అవి అప్పటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడమే కాకుండా సినీ చరిత్రలో రొమాంటిక్ అండ్ డ్రామా సినిమాలకి కొత్త దారి చూపిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. మరి సినిమా వెనుక కథలు. సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున, వెంకట్ అక్కినేనులు నిర్మించడం ప్రత్యేకత. ఇది వారు నిర్మాతలుగా చేసిన ప్రారంభ చిత్రాల్లో ఒకటి. దర్శకుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమా ద్వారా మరొకసారి క్లాసిక్ ప్రేమ కథలను చెప్పడంలో తన నైపుణ్యాన్ని నిరూపించారు. షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీదేవి జంటను చూసి చాలామంది దర్శకులు, నిర్మాతలు ఇది క్లాసిక్ కాంబినేషన్ అవుతుంది అని అన్నారు. నిజంగానే ఆ కాంబినేషన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా తీయబడుతున్న సమయంలోనే నాగార్జున గారు కూడా విదేశాల్లో తన ఫిల్మ్ మేకింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. కాబట్టి ఈ సినిమా మరి వెనుక పట్టంలో నాగార్జున సూచనలు కూడా కొన్ని చోట్ల వినిపించినట్లుగా మనం చూస్తాం. సంగీత విశేషాలు. చక్రవర్తి గారి సంగీతం సినిమాకి హృదయం లాంటిది. ప్రతి పాటలోనూ ప్రేమ, ఆవేదన, త్యాగం అనే భావాలు స్పష్టంగా వినిపిస్తాయి. కొన్ని పాటలు రికార్డ్ సమయంలో ఏఎన్ఆర్ గారు కూడా స్టూడియోలో హాజరై ప్రోత్సాహం ఇచ్చారని అప్పటి మ్యూజిషియన్లు గుర్తు చేసుకోవడం విశేషం. ఈ సినిమాలోని పాటల్లో కొన్నింటిని ప్రేక్షకులు ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా వినటం కొనసాగిస్తూ ఉన్నారు. అరుదైన మరియు తెలియని విశేషాలు. ఏఎన్ఆర్ గారి చివరి దశలో చేసిన క్లాసిక్ రొమాంటిక్ పాత్రలో ఇది ఒక ముఖ్యమైన చిత్రం. ఆయన వయసు పెరుగుతున్నప్పటికీ రాజశేఖరం పాత్రలో యువకుడిలా కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. శ్రీదేవి ఆ సమయంలో తొలుత తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న మరి ఏఎన్ఆర్ గారితో నటించే అవకాశం రావడం వల్లే ఈ సినిమాకు ప్రాధాన్యతనిచ్చిందని చెబుతూ ఉంటారు. శ్రీ రాఘవేంద్రరావు గారి చిత్రంలో కొన్ని దృశ్యాలను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకున్నారని విశేషం. ఈ సినిమాలో మోహన్ బాబు గారు ప్రతినాయకుడిగా నటించిన తీరు ఆయన కెరీర్లో ఒక బలమైన మలుపుగా చెప్పబడుతుంది. శ్రీ అల్లు రామలింగయ్య గారు, మనోరమ లాంటి నటులు చేసిన హాస్య పాత్రలు సినిమాకి హాస్య రసాన్ని జోడించాయి. వీరి డైలాగులు ఆ కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ప్రత్యేక ఘట్టాలు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ మొదటిసారి స్వంత ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ని ఉపయోగించింది. సినిమా విజయవంతంతో శ్రీ ఏఎన్ఆర్ గారు తన కుమారుడు నాగార్జునను నిర్మాతగా ప్రోత్సహిస్తూ నువ్వు చేసిన మొదటి అడుగు విజయవంతమైందని అన్నారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత శ్రీ ఏఎన్ఆర్ గారి శ్రీదేవి కాంబినేషన్ మరికొన్ని సినిమాలతో తిరిగి ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ప్రేమ కానుక సినిమా ఒక అభిమానులకు అమూల్యమైన కానుక. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, త్యాగం, ఆత్మగౌరవం, నిజమైన బంధాల విలువను గుర్తు చేసే ఒక క్లాసిక్ సినిమాగా మనం చూడవచ్చు. ప్రేమ కానుక పాత్రల పరిచయం.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు రాజశేఖరంగా ఈ సినిమాలో నటించారు. రాజశేఖరం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను గౌరవప్రదంగా నిబద్ధతతో నిజాయితీతో జీవించేవాడు. తన కుటుంబం, ప్రేమ, నమ్మకాల కోసం కట్టుబడి నిలబడు వ్యక్తిగా మనం ఈ సినిమాలో చూస్తాం. ఈ పాత్రలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తన అభినయ కౌశల్యాన్ని మరొకసారి నిరూపించారు. ఆయన చూపే భావోద్వేగం, డైలాగులలోని ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీదేవి గారు సంధ్య ఒక సున్నితమైన, అమాయకమైన అయినా దృఢత్వం, సంకల్పం కలిగిన యువతి. తన ప్రేమ కోసం పోరాడే ధైర్యం కలిగిన ఈ పాత్రలో శ్రీదేవి తన సహజమైన అభినయంతో ప్రాణం పోశారు. ఆమె అందం, కన్నుల అభినయం, పాటలలోని హావభావాలు ఈ పాత్రను మరింత మర్చిపోలేని విధంగా మార్చాయి. రావు గోపాలరావు గారు జంతువుల జగన్నాథంగా ఈ చిత్రంలో నటించడం. జగన్నాథం ఒక ప్రతినాయక పాత్ర. స్వార్థం కోసం ఏమైనా చేయగలడు. తన మాటలలో వ్యంగ్యం, తన చూపులో క్రూరత్వం కనిపిస్తాయి. రావు గోపాలరావు గారి శక్తివంతమైన డైలాగ్ డెలివరీ ఈ పాత్రను మరింత భయంకరంగా నిలబెడుతుంది. ఎస్వి రంగారావు గారు సత్యనారాయణ గారు బోసయ్యగా చిత్రంలో నటించడం జరిగింది. బోసయ్య ఒక దొంగతనపు, లోభ స్వభావం కలిగిన వ్యక్తి. తన స్వార్థ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఈ పాత్రలో సత్యనారాయణ గారు చూపించిన సహజమైన నటన, ఆయన ఆగ్రహం పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. అల్లు రామలింగయ్య గారు ఆలెన్ ఆంజనేయులుగా చిత్రంలో నటించడం జరిగింది. సినిమాకి హాస్యాన్ని అందించిన కీలక పాత్ర అల్లు రామలింగయ్య గారి ఆంజనేయులు. తన మాటల చమత్కారం, భంగిమలు, సమయోచిత హాస్యం ప్రేక్షకులను పగలబడి నవ్వేలాగా చేస్తుంది. ఆయన వల్ల కథలోని భావోద్వేగ గాఢత కొంత సమతుల్యమవుతుంది. మోహన్ బాబు గారు మోహన్ అనే ప్రతినాయక సహాయక పాత్రలో మోహన్ బాబు గారు తన ప్రత్యేకమైన యాక్షన్ మరియు బలమైన డైలాగ్ డెలివరీతో కథను ముందుకు నడిపించారు. ఆయన ఆగ్రహం, కపటం ఈ పాత్రను బలంగా నిలబెట్టాయి. ప్రభాకర్ రెడ్డి గారు వీరయ్య ఒక సాధారణ రైతు రూపంలో కనిపిస్తాడు. కానీ తనలో నిండి ఉన్న అనుభవం, న్యాయం పట్ల ఆత్మీయత పాత్రను మరింత ప్రాముఖ్యం కలిగేలా చేస్తుంది. చక్రవర్తి అప్పారావుగా సంగీత దర్శకుడు చక్రవర్తి గారు అప్పారావు పాత్రలో కనిపించడం ఈ చిత్రంలోని ఒక ఆసక్తికరమైన విశేషం. ఆయన పాత్ర చమత్కారంతో సరదాగా ఉంటుంది. చలపతిరావు కుమార్ అనే సహాయక పాత్రలో చలపతిరావు గారి నటన సహజంగా కథలోని పక్కదారిని బలపరుస్తూ ఉంటుంది. నర్రా వెంకటేశ్వరరావు గారు జగ్గు ఒక ప్రతినాయక సహాయకుడు. తన కపటతనంతో ప్రతినాయకుడి దుర్మార్గాలకు తోడ్పడే వ్యక్తిగా నిలుస్తాడు. మధుమాలిని గౌరీ ఒక సున్నితమైన గృహిణి, స్వభావం కలిగినటువంటి పాత్ర. కథలోని స్త్రీ శక్తిని ప్రతిబింబించే చిన్న కానీ ప్రతిభావంతమైన పాత్ర ఇది. మనోరమ ఆండాళ్ళు ఒక సరదా, కొంచెం వింతగా ఉండే హాస్య పాత్ర. కథలో హాస్యం రేపుతుంది. సుభాషిణి రాణి ఒక అందమైన సహజమైన యువతి. చిన్న పాత్ర అయిన కథలోని భావోద్వేగాలను మరింత బలపరుస్తూ ఉంటుంది. పుష్పలత సీత అనే కుటుంబంలోని స్త్రీ పాత్ర. తల్లి సానుభూతి, గృహశాంతి అనే విలువలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. మాస్టర్ హరీష్ చిన్న రాజశేఖరం. బాల్యంలో రాజశేఖరం పాత్రను మాస్టర్ హరీష్ పోషించారు. ఆయన సహజమైన నటన కథకు ఆరంభంలోనే ఒక గాఢమైన భావోద్వేగాన్ని అందించింది. ప్రేమ కానుక కథలోని పూర్తి సారాంశం. సినిమా మొదలవుతుంది. రాజశేఖరం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అతను ఒక కళాకారుడు. ఒక ఎస్టేట్కి వెళ్ళి అక్కడ తన చిత్రలేఖనాల కోసం ఉంటాడు. ఆ ప్రదేశంలో ఒక డాక్ హౌస్ నివసించడం ప్రారంభిస్తాడు. అయితే ఒక రాత్రి రాజశేఖరం ఏదో అనుమానాస్పదమైన కదలికను గమనిస్తాడు. దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు అది ఒక గ్రామ బాలిక గౌరీ మధుమాలిని అని తెలుసుకుంటాడు. ఆ రాత్రి గౌరీ అక్కడే ఆగిపోతుంది. గౌరీ అందాన్ని చూసిన రాజశేఖరం ఆశ్చర్యపోతాడు. ఆమె అందాన్ని ప్రశంసించి ఆమె చిత్రం గీయడం మొదలు పెడతాడు. ఆ సందర్భంగా గౌరీ హృదయంలో రాజశేఖరం పట్ల ఒక ప్రేమాభిమానాన్ని కలిగిస్తుంది. కానీ ఇది చూసి శ్రీదేవి ఒక అహంకార స్వభావం కలిగిన యువతి చిరాకు పడుతుంది. ఆమె జంతువుల జగన్నాథం రావు గోపాలరావు గారి కూతురు. ఈర్ష్యతో ఆ చిత్రాలను నాశనం చేస్తుంది. కోపంతో రాజశేఖరం ఆమెను ఎదిరిస్తాడు. ఆ క్షణంలో రాజశేఖరానికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది.
తన మాటలతో సంజయ్ను కూడా నమ్మిస్తాడు. ఇంతలో మోహన్ అంటే మోహన్ బాబు జగన్నాథం మేనల్లుడు, ఒక దుర్మార్గుడు. ఆ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అతడు సంజయ్ను పెళ్లి చేసుకోవాలని తహతలాడుతూ ఉంటాడు. అదేవిధంగా గౌరిపై కూడా దృష్టి పెడతాడు. కానీ ప్రతిసారి రాజశేఖరం అతన్ని అడ్డుతగులుతూ ఉంటాడు. కొంతకాలానికి రాజశేఖరం సంజయ్ల ప్రేమ కథ బయటపడుతుంది. దానిని తెలుసుకున్న జగన్నాథం ఆశ్చర్యకరంగా వారి పెళ్లికి అంగీకరిస్తాడు. అదే సమయంలో రాజశేఖరం గౌరిని కుమార్ చలపతిరావు అనే వ్యక్తితో జంటగా కడతాడు. కానీ కుమార్ మోహన్కు హస్తగతం అవుతాడు. గౌరిని మోహన్కు అప్పగించేస్తాడు. రాజశేఖరం వెంటనే గౌరిని రక్షిస్తాడు. ఈ సంఘటనను ఉపయోగించి మోహన్ రాజశేఖరాన్ని దూషిస్తాడు. వెంటనే జగన్నాథం విచారణ చేస్తాడు. ఆ సమయంలో రాజశేఖరం తాను బోసయ్య అంటే సత్యనారాయణ అనే ఒక బంగ్లా యజమాని కుమారుడినని చెప్పడం జరుగుతుంది. దీన్ని విని జగన్నాథం షాక్ అయ్యి వెంటనే రాజశేఖరాన్ని మోసగాడిగా వివరించి సంజయ్ ముందు చెడ్డవారిని చేసే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఒక పెద్ద మలుపు సంధ్య తాను గర్భవతినని ప్రకటిస్తుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న సంధ్య గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గౌరి వెంటనే రాజశేఖరానికి చెప్పడానికి బయలుదేరుతూ ఉంటుంది. మార్గమధ్యంలో మోహన్ గౌరిని లైంగిక వేధింపులకు గురి చేస్తాడు. గౌరి చనిపోతూ చివరి శ్వాసలో రాజశేఖరానికి మోహన్ దారుణాలు సంధ్య విషయం చెప్పేస్తుంది. రాజశేఖరం వెంటనే సంధ్య వద్దకు వెళ్ళి ఆమెకు నిజాన్ని వివరిస్తాడు. తన పిచ్చి బాధపడుతున్న అక్క సీత పుష్పలతను మానసిక ఆసుపత్రిలో చూపిస్తాడు. గతంలో జగన్నాథం మోసం చేసి సీతను నాశనం చేశాడని, దాంతో తన కుటుంబం నాశనమైందని చెప్తాడు. ఆ కారణంగానే జగన్నాథానికి బుద్ధి చెప్పేందుకు ఈ ఆట ఆడానని వివరిస్తాడు. ఈ నిజం విన్న సంధ్య రాజశేఖరం గుణాన్ని అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి జగన్నాథం పశ్చాత్తాపడేలా చేస్తారు. ఇక్కడ ఒక పెద్ద మలుపు బయటపడుతుంది. రాజశేఖరం నిజానికి ఒక సిబిఐ ఆఫీసర్. మోహన్ చేస్తున్న అక్రమ వ్యాపారాలను బయటపెట్టడానికి వచ్చాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన మోహన్ సీతను మరియు జగన్నాథాన్ని అపహరిస్తాడు. కానీ ఆ సమయంలో సీత తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందుకుంటుంది. చివరగా రాజశేఖరం మోహన్ను ఆపి అతని దుష్ట కార్యక్రమాలకి ముగింపు పెడతాడు. జగన్నాథం కూడా తన పాపాలకు క్షమాపణ కోరుతూ ఉంటాడు. అంతిమంగా రాజశేఖరం సంధ్య పెళ్లితో సినిమా సంతోషకరమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. ప్రేమ కథ 1981లో విడుదలైనటువంటి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను మనం చూద్దామండి. రాజశేఖరం చిన్ననాటి విరహం. సినిమా ఆరంభంలో చిన్నప్పటి రాజశేఖరం మాస్టర్ హరీష్ తన కుటుంబంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, తల్లి మరణం తరువాత వచ్చిన ఒంటరితనం అతని మనసులో ముద్ర వేస్తుంది. ఈ విరహమే తరువాత అతడి స్వభావానికి పునాది అవుతుంది. ప్రేక్షకులు ఇక్కడే అతడి పాత్రలో ఉన్న లోతైన భావోద్వేగాన్ని గ్రహిస్తారు. రెండో సన్నివేశంలో సంధ్యతో తొలిసారి కలిసిన సందర్భం. రాజశేఖరం అంటే ఏఎన్ఆర్ గారు మరియు సంధ్య శ్రీదేవి కలిసే మొదటి సన్నివేశం అది సాధారణ పరిచయాలు అనిపించిన తరువాత సంబంధానికి అద్భుతమైన నాంది వేస్తుంది. ఈ సన్నివేశం ప్రేమ అనే కానుక ఎలా ప్రారంభమైందో చూపించే పాజిటివ్ టర్నింగ్ పాయింట్గా మనం చూడవచ్చు. మూడో సన్నివేశంలో జంతువుల జగన్నాథం అంటే శ్రీ రావుగోపాలరావు గారి కుట్రలో జగన్నాథం మొదటిసారి తన మోసపూరిత ఆటను ఆడుతూ రాజశేఖరాన్ని తప్పుదోవ పట్టించే సన్నివేశం. అతడి దురాశ, డబ్బు కోసం చేసే మోసం సినిమాలో నెగిటివ్ టర్నింగ్ పాయింట్. ఈ సన్నివేశం నుంచి ప్రతి నాయకుడి శక్తి పెరుగుతూ ఉంటుంది. మోహన్ బాబు ప్రవేశం. మోహన్ బాబు అహంకారపూరిత వ్యక్తిగా ప్రవేశించడం కథలో కొత్త ఉద్రిక్తతను తీసుకొస్తుంది. అతడి పాత్ర రాజశేఖరం మరియు సంధ్య మధ్య వచ్చిన అపార్థాలను మరింత పెంచుతుంది. ఇది కథలో ఒక కీలకమైన మలుపు. ఐదో సన్నివేశంలో సంధ్య నిర్ణయం త్యాగం. సంధ్య తన కుటుంబ గౌరవం కోసం తన మనసులోని భావాలను పక్కన పెట్టి త్యాగం చేయడానికి సిద్ధపడే సన్నివేశం. ఇక్కడ ప్రేక్షకులు ఆమె పాత్రలోని లోతైన భావోద్వేగాన్ని చూస్తారు. ఇది రాజశేఖరాన్ని లోపల నుండి కదిలించే ఒక టర్నింగ్ పాయింట్. ఆల్ ఇన్ వన్ ఆంజనేయులు అంటే అల్లు రామలింగ గారి కామెడీ క్లైమాక్స్లో కీలకం. కామెడీ ట్రాక్గా కనిపించే ఆంజనేయులు చివరిలో ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడతాడు. ఇది కథలో ఊహించని మలుపు. సాధారణ కామెడీ పాత్ర కూడా ప్రధాన నాయకుల జీవితాన్ని మార్చగలదని సన్నివేశం మనకు సూచిస్తూ ఉంటుంది. మరొక సన్నివేశంలో వీరయ్య అంటే ప్రభాకర్ రెడ్డి చెల్లాచెదురైన నిజం బయటపెట్టడం. వీరయ్య ఒక సందర్భంలో రాజశేఖరానికి సంబంధించిన కుటుంబ రహస్యాన్ని బయటపెడతాడు.
ఈ నిజం వెలుగులోకి రావడంతో గతం గురించి ఉన్న అనుమానాలు తొలగి రాజశేఖరం జీవితంలో కొత్త వెలుగు చేరుతుంది. అప్పారావు గారు అంటే సంగీత దర్శకుడు చక్రవర్తి గారు పాడే పాట మరి మరొక సన్నివేశంలో అప్పారావు గారు అంటే తన సంగీతం ద్వారా పాత్రల భావోద్వేగాల మలుపు తిప్పే సన్నివేశం, ఒక పాట ద్వారానే హీరోయిన్ మధ్య అపార్థం తొలగిపోవడం చక్రవర్తి గారి సంగీత ప్రతిభను కథలోనే ఒక టర్నింగ్ పాయింట్గా మనం చూడవచ్చు. కుటుంబం ముందు నిజాలు బహిర్గతం చేయటం మరొక సన్నివేశంలో క్లైమాక్స్కు దగ్గరగా కుటుంబ సభ్యులందరూ ఉన్న సమయంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇది కేవలం కథ ముగింపు దశే కాకుండా విలన్ కుట్రలు కూలిపోవడానికి దారితీసిన ప్రధాన మలుపు. ప్రేమ విజయం అనే తుది కానుక. చివరగా అన్ని అడ్డంకులను అధిగమించిన తర్వాత రాజశేఖరం మరియు సంధ్య ఒకటవుతారు. ఇది ప్రేక్షకుల మనసులో సంతృప్తిని నింపే తుది టర్నింగ్ పాయింట్. సినిమా శీర్షికకు తగిన విధంగా చివరగా ప్రేమ గెలుస్తుంది. ప్రేమ కానుక చివరి గమనికలు. సినిమా చివరి భాగంలో రాజశేఖరం సంధ్య కలయిక కేవలం ఒక ప్రేమ జంట విజయగాథ మాత్రమే కాదు, ఇది మనిషి జీవితంలో ప్రేమ అనే శక్తి ఎంత మార్పు తేవగలదో చూపించేటువంటి అద్భుతమైన భావన. సినిమా సారాంశం. సంపద, అహంకారం, అధికారం అన్నీ ఉన్న రాజశేఖరానికి నిజమైన హృదయాన్ని మేలుకొల్పినది ప్రేమ. సంధ్య తన నిజాయితీ, ఆత్మగౌరవం, త్యాగం ద్వారా అతని జీవితానికి కొత్త మార్గం చూపించింది. ప్రతిబంధకాలు సృష్టించిన జంతువుల జగన్నాథం, బోషయ్య వంటి పాత్రను చివరికి ఓడిపోయినవే. ఎందుకంటే అసత్యం ఎప్పుడు కూడా నిలవదు అనేది మనం చూడవచ్చు. మరి ఈ సినిమాలో దాగి ఉన్న మూల సూత్రం, ప్రేమ అనేది బహుమానం అంటే కానుక. దానిని డబ్బుతోనే కొనలేము, బలంతో పొందలేము. నిజమైన ప్రేమ అంటే త్యాగం, విశ్వాసం, ఆత్మగౌరవం కలిపిన సమ్మేళనం. మనసులు నిజంగా కలిసినప్పుడు అడ్డంకులు ఎంత పెద్దవైనా వాటిని జయించడం సాధ్యమే. ఈ చిత్రం చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట విజయం ఉంటుంది. ఇది ప్రధానమైన మూల సందేశం. ప్రేక్షకులకు మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మరొక సినిమా, ప్రేమ కానుక సినిమా యొక్క జిస్ట్ అంటే మూల సందేశం. ప్రేమ కానుక కేవలం వినోదం కోసం తీర్చిదిద్దబడిన సినిమా కాదు, ఇది మన జీవితంలో ప్రేమ విలువను గుర్తు చేసే కానుక. ప్రతి ఒక్కరి జీవితంలోనూ డబ్బు, అధికారం, ప్రతిష్టల కంటే ఎక్కువ స్థానం కలిగించింది హృదయంలో పుట్టే నిజమైనటువంటి అనుభూతి. ఆ ప్రేమ మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది, మన సంబంధాలని మరింత బలంగా కొడుతుంది. చివరగా సినిమా ప్రేక్షకులందరికీ ఒక చిన్న జ్ఞాపకాన్ని వదిలిపెట్టి వెళుతుంది. ప్రేమను ఇవ్వటం కూడా ఒక కానుకే, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం నిజమైన గొప్పతనం అనేది మనం ఫైనల్గా అల్టిమేట్గా సినిమాలో చూడవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ప్రేమ కానుక అనేటువంటి ఆ సినిమా కథను మీకు వినిపించడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతోమంది ఎంతవరకు ఆదరిస్తూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరి సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.